కళ్ళలో నీళ్లు కమ్ముతాయి. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.in న్యూస్. ప్రస్తుతం మన ఛానల్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మరింత నేను ఇంకా బాగా మంచి వార్తల్ని ఇచ్చేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. కనుక నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు కామెంట్ చేసేది వాట్సాప్లో కాకుండా మన ఛానల్ లింక్లోనే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చుక్కాశేఖరం, బొడమాలపేట మండలం, పాదిరేడు. మహాలేడి ఉషారాణి గురించి నేను చెప్తున్నాను. నాకు ఆమెకి 2008-9 మధ్యలో పరిచయం అయింది. కోర్టులో ఆమె విశ్వనాథుడు అనే అతనితో విడాకుల కేసులో వచ్చి ఆ పరిచయం మాకు కొంచెం శారీరక సంబంధంగా ఏర్పడింది. ఆమె కొద్ది రోజులు నాతో బాగానే ఉంటూ అన్నీ చేసింది. మధ్యలో సుబ్రహ్మణ్యం అనే అతను గాజులమన్నం ఆయిల్ ఫ్యాక్టరీ అతని దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యం అని మేస్త్రి, అతనితో కూడా ఇల్లీగల్ సంబంధం ఉండింది. అతను ఊరు ఏమని అడిగేసి కొద్ది రోజులు నేను ప్రశ్నించినాను. కొద్ది రోజులు ఆమె ఆపకుండా అతనితో తిరుగుతూ ఉన్నింది. మళ్ళీ కొద్ది రోజులు నిలిచిపోయి నాతోనే కాలం గడుపుతూ ఉన్నింది. ఇటీవల ఇక్కడ సుందరయ్య నగరం రైల్వే కాలనీ సుందరయ్య నగర్లో తీసుకొచ్చి కాపురం పెట్టున్నప్పుడు ఆమె నాతోనే ఉంటూ సహజీవనం చేస్తూ ఉన్నాము. నాకు కొద్ది రోజుల తర్వాత నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. నేను మా భార్యకి మా బిడ్డలకి వారికి భయపడి నేను రాజకీయంగాను ఒక సర్పంచ్గా వ్యాపారం చేసేవాడుగా తిరుగుతూ ఉన్నాను. ఆమె పెట్టే బాధలకి హింసలకి తట్టుకోలేక బయటపడితే ఆ పరువు పోతుందని పరువు కోసం బాధలాడి ఎప్పుడంటే అప్పుడు నన్ను డబ్బులు అడిగేది. పగులు అనేది కాదు, రాత్రి అనేది కాదు, డబ్బు కావాలి ఎప్పుడు ఆమెకి. అదేవిధంగా ఇంట్లోకి ఏం కావాలంటే ఒక డీమార్ట్కి పోతే ఎవరన్నా సామాన్యమైన కుటుంబం ఉండేవాళ్ళు 10,000-5,000కి డీమార్ట్లో కొంటారు. 50,000కి సరుకులు చేస్తుంది. 2 కేజీలు జీడిపప్పు కావాలంటుంది, 2 కేజీలు పిస్తా కావాలంటుంది, 2 కేజీలు బాదం పప్పు కావాలంటుంది. ఈ విధంగా ఒకసారి డీమార్ట్కి పోతే 50,000 నుంచి 60,000 వరకు అవుతుంది. ఇలాగా నన్ను చాలా వరకు చిత్రహింసలు పెట్టేది. నాకు ₹1,00,00,000 ఇల్లు తీసి లేకపోతే నీ ఎంత చూస్తాను, రాజకీయంగా మీ మినిస్టరు మీ రోజమ్మ దగ్గరికి వచ్చి నిన్ను ఇట్టన్నారని కూడా ఎన్నోసార్లు నన్ను బెదిరించింది. నేను ఆ బెదిరింపులకి దానికి తట్టుకోలేక ఆమెతో నేను ఎదిరించి లేక ఎండా మాట్లాడితే నాకు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నా చుట్టూ జనాలు ఉన్నారు, నువ్వేం చేసుకోగలుగుతావు, నువ్వెంత రాజకీయ ఇదైనా మా దగ్గర తట్టుకోలేవని నన్ను ఎన్నోసార్లు బెదిరించి సొక్కాయలు పట్టుకొని నిలేసింది. ఎక్కడుంటే ఆడికి వచ్చేసేది. వడమాలపేట మండలంలో MRO ఆఫీస్ కాడ ఉంటే కూడా ఒకరోజు ఆడికి వచ్చేసింది. వచ్చేసి ఏమరా మా ఇంటికి రాలేదంట, వస్తాను అంటే కూడా వినకుండా తొడుకొని పోయేది. ఈ విధంగా చేసి నన్ను చాలా చిత్రహింసలు పెట్టింది. నాకు ₹1,00,00,000 ఇల్లు తీస్తావా లేకపోతే నీ ఇంటికి వచ్చి నీ భార్య పెట్టుకుని జుట్టు పట్టుకొని కొట్టమంటావా అని కూడా అడిగింది. ఒకరోజు ₹90,000 నా దగ్గర లేదంటే కూడా వినకుండా శుక్రవారం ఆ రోజు మా కూతురు బొన్సని అది సిప్పదో పెట్టించారు. ఇచ్చే వరకు నిలపలేదు. ఆ రోజు రాత్రి 8 గంటలకి బొన్సని ఇప్పి పొదవి పెట్టించాను. ఇట్లా మరికి ఎన్నో నానా హింసలు పెట్టింది. దాదాపు నా దగ్గర 70-80-90 లక్షలు ₹1,00,00,000 ఇంచుమించు నా దగ్గర డబ్బులు గుంజేసింది. నష్టపరిహారంగా నన్ను బెదిరించింది, పత్రాలలో సంతకం పెట్టుకునింది. ఆ విషయంగా కూడా కోర్టులో కేసు జరుగుతున్నది. నన్ను చిత్రహింసలు పెట్టినట్టు ఎవరిని పెట్టలేదు. రవిని ఏం చేసింది, రవి కూడా నన్ను ఒకరోజు, రవి నాకు పరిచయం లేదు, రవి ఒకరోజు నన్ను రేణుగుంట నుంచి ఫోన్ చేశాడు. శేఖర్ గారు మీతో మాట్లాడాలి, నేను ఎవరయ్యా అని నేను అడిగాను. నేను ఈ విధంగా ఉషారాణితో ఒకటి ఉండే ఇది, మీరు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నన్ను దాచిపెట్టేస్తారు, సొమ్ముల కింద ఆ బీరవాలు మంచం కింద దాచిపెట్టేసేది. ఎవరన్నా అడిగితే ఆయన మా మామ, ఆయన నాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పేదంట. లేదు రవి, నువ్వు ఏదన్నా ఉంటే నాకు చెప్పుండొచ్చు కదా, నన్ను చూసినప్పుడు నన్ను ఎక్కడన్నా నన్ను అడుగుంటే కూడా చెప్పుకుంటారు కదా, నేను ఆదిరేడు సర్పంచ్ అంటే ఎవరైనా చెప్తారు కదా అని తెలుసు, దాని దగ్గర నేను బతకలేనని నేను పిలిచి నేను మాట్లాడలేకుండా పోయినాను అని నాతో చెప్పినాడు. మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ పిలిపించి ఏడ్చినాడు. నా పరిస్థితి అయిపోయింది శేఖర్ గారు, నాకేం తెలియదయ్యా, ఆమెకి నాకు సంబంధం లేదు,
3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో నేను కలిసేది లేదు. నాకు కూడా కోర్టులో కేసులు ఉన్నాయి. కోర్టులో కేసులు వేస్తున్నది ఆమె. నావి పత్రాల్లో సంతకాలు పెట్టుకొని అని నేను చెప్పాను రవితో. నన్ను ఈ విషయంలో కూడా డి సుబ్రహ్మణ్యం అనే అతను నన్ను బాగా బెదిరించేవాడు. డిఎస్ కమ్యూనిస్ట్లో ఉన్నాడు, పొట్టిగా ఉంటాడు ఆయన. నా కొడకాయ గడికను కూడా అడిగినాడు నన్ను, కానీ అతను కమ్యూనిస్ట్లో ఉన్నాడు, ఒక ఎస్సీ అనేసి అని నేను తలంచుకునే ఉండేది. కళ్ళలో నీళ్లు గమ్ముతాయి. అతను డి సుబ్రహ్మణ్యం ఆమెకి కూడా ఇల్లీగల్ సంబంధం ఉంది. నేను నాతో ఉండగానే సుధా అని ఒక కానిస్టేబుల్, వాళ్ళ పెదనాయన కొడుకు శేఖర్ అని ఉన్నాడు, అతని ఫ్రెండ్తో కూడా శేఖర్ అనే ఫ్రెండ్తో కూడా ఈ ఇల్లీగల్ సంబంధం పెట్టుకొని ఉండింది. ఆ విషయంగా కూడా మందలిస్తే కొద్ది రోజుల తర్వాత పెళ్ళి అయ్యే కాడికి పెళ్ళి అయినాక నిలిచిపోయినాడు అబ్బాయి. మళ్ళీ నాతోనే ఉంటూ విశ్వనాథం అతన్ని ఎక్కడ పరిచయం అయిందో ఏమో తెలియదు. అతనితో ఇల్లీగల్ సంబంధం పెట్టుకొని గర్భం అయింది. గర్భం అయినప్పుడు నేను ఏమి గర్భం ఏది అని అడిగితే, లేదు నీకే మామ అనింది. నాకు సంబంధం లేదు, నాకు విషయం లేదంటే మళ్ళీ తీరా చూస్తే చంద్రశేఖర్ అనే అతనితో నాకు ఇల్లీగల్ సంబంధం కుదిరింది, అతను నేను గర్భం అయినాను అనింది. ఆమె ప్రశ్నించేదాన్ని పెళ్లికి మళ్ళీ పెళ్లి చేసుకునేస్తానంటే అప్పుడు ఒక 50,000 రూపాయలు డబ్బు ఇచ్చాను, చేసుకునే ఇట్టన పోని. అతను పెళ్లి చేసుకుని అతను కూడా ఇదే మరి హింసించింది. ఒకరోజు అయితే కత్తితో కూడా పొడిచేసింది. ఒకరోజు వాళ్ళ అన్న ఆమెని బయట తెరవేసినారు. నిండు గర్భవతి, అప్పుడు 8 నెలలు గర్భవతి. అప్పుడు రాత్రి 11:30కి నాకు ఫోన్ చేసింది. అప్పుడు మా చేతి కూడా లేదంటే ఆ రోజు నేను చేతి దగ్గరికి పోయినా. రాత్రి 11:30కి ఫోన్ చేసి మా అన్న నన్ను తరిమేసినారు కొట్టి అనేసి అంటే నేను మళ్ళీ వచ్చి ఆమె తీసుకొచ్చి చలపతి టవర్స్ దగ్గర ఒక రూమ్లో పెట్టేసి అక్కడ లాడ్జీలో ఒక రూమ్ బాయ్కి చెప్పేసి ఆమె భద్రం చూసుకోండి అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు 2వ రోజు వచ్చి ఆమె కిల్లు చూసి అదే మంగళంలో పెట్టిన. నీ మొగుడుతో అన్న కలుసుకో బాబా, కలుసుకొని ఈ విధంగా ఉంటే మంచిది కదా, ఎందుకంటే ఆమె సరే అని మూడిని పిలుచుకొచ్చుకునింది. అతను వచ్చిన తర్వాత 2వ రోజు అతను కత్తితో చేయి పట్టి పొడి చేసింది. అతను ఏదో డబ్బులు ఇవ్వలేదని. మళ్ళీ అక్కడి నుంచి అతను వెళ్ళిపోయినాక మీ అమ్మతో కలుసుకొని ఇప్పుడు నిండు గర్భంగా ఉండేది కదా, మీ అమ్మతో కొంచెం మానవతా దృక్పథంతో వాళ్ళని ఆ ఇంటి పక్కన ఉండే పెద్ద ఆమెతో పిలిపించి మాట్లాడించి కలిపించినాక మళ్ళీ నా వాటికి నా బతికేది నేను బతుకుతున్నా. మళ్ళీ ఫోన్ చేసి అప్పుడప్పుడు రమ్మనేది. వచ్చి ఏం పాప అంటే నాకు అది కావాలి ఇది కావాలంటే సరేలే ఫోన్లో ఒక ఆడదనేసి ఇచ్చేవాడిని. మళ్ళీ నన్ను ఏం చేసిందని మళ్ళీ ట్రాప్లో పెట్టేసింది. అప్పుడు ఆమె మందులు పెట్టే విషయం కూడా ఉంది ఆమెకి. అది నమ్మకం ఉందో లేదో ఇప్పటికైనా మన వాళ్ళకి ఎన్నోసార్లు నేను చూసినాను. పచ్చగా మందులు కలుపుకొని వచ్చి అన్నంలో పెట్టేస్తుంది. అవన్నీ కూడా నేను చూసి పట్టుకున్నాను ఒకసారి. ఈ విధంగా అంతా చేసి నన్ను నాశనం చేసింది. నాతో పాటు పాపం ఆ రవి చిత్రహింసలు పడి ఇదన్నాడు. కావాలంటే నా దగ్గర కూడా అతని వాయిస్ రికార్డులు ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఆ మహాలేడి కిలాడి ఆ ఉషా అనే ఆమెని మీరు అందరూ కలిసి పత్రికా విలేకరులు మీరు ప్రెస్ వాళ్ళందరూ కలిసి ఆమెను మంచిగా శిక్షపడి ఇటువంటి వాళ్ళ దగ్గర ఇంకెప్పుడు మగవాళ్ళు అన్యాయం కాకుండా ఉండాలని మీరందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. నాకు తెలిసి సుధా అనే కానిస్టేబుల్ ఒకతను వచ్చిపోతున్నాడు సుందరయ్య నగర్లో. నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు అతను నేను మందులు ఇచ్చే కాడికి అతను మళ్ళీ పెళ్ళి అయిపోయి అతను మళ్ళీ నిలిచిపోయినాడు. మళ్ళీ సుబ్రహ్మణ్యం అనే అతను నాకన్నా ముందుగానే ఆమెతో కాంటాక్ట్లో ఉన్నాడంట. మేస్త్రి ఆ పిల్లోడు. ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడి నుంచి ఇట్లా కరెంట్గా పోతే ఒక ఊరు వస్తుంది, బోడుతూమో ఏదో వస్తుంది. అతనితో అన్ని రకాలుగా అక్కడక్కడ పోయేది వచ్చేది. అది నాకు తెలిసిన వరకు ఇవి సుబ్రహ్మణ్యము సుధా. ఆ పుత్తూరులో కూడా ఇంకొకరు ఒక అతను జ్యోతి మెస్సేలో పెట్టుకున్నారంట, అతనితో కూడా సంబంధం ఉందన్నారు. ఇంకో విషయము సుదర్శనం నా అకౌంట్ నుంచి 6 lakhs కరెంట్ అకౌంట్ నుంచి నేను 6 lakhs పంపించాను ఆమెకి. నన్ను ఒకరోజు పెద్దగా ఇబ్బంది పెట్టేసింది. 10 లక్షలు ఇకపోతే నిన్ను అటు చేస్తాను అనేసి. నేను భయపడే 6 lakhs ఒకసారి 2 లక్షలు ఒకసారి లక్ష నేనే నన్ను ఫోటోలు నేను తీసుకోవాలా. ఆమె దగ్గర అయితే ఉన్నాయేమో కానీ తెలియదు. కానీ నన్ను రాజకీయంగా ఉండేదానివల్ల నన్ను భయపెట్టేది. బయట చెప్తాను, నీ భార్యని నీ కూతురిని చుట్టుపట్ల కొడతాను మీ కూతుర్లని అని చెప్పేది. మళ్ళీ సుదర్శన్ అనే పిల్లోడు
రమేష్ అనే పిల్లోడి ద్వారా ఒక 15-16 లక్షల దాకా నేను ఫోన్పేలు పంపించున్నాను ఆమెకి. వాళ్ళ నెంబర్లు ఫోన్ నెంబర్లు అవి ఇస్తాను, కావాలంటే కూడా మీరు చూసుకోండి. సుదర్శన్ అనే పిల్లోడితో 15 లక్షల రూపాయలు ఇదినండి బాగండి. సుదర్శన్ అనే పిల్లోడిని రమ్మని 15 లక్షలు వేరే వాళ్ళు డబ్బు పంపించినారు. ఆ 15 లక్షల రూపాయలు అది కరెక్ట్ డబ్బు, మంచి కరెన్సీనా కాదనేసి అని ఆ అబ్బాయి ద్వారా పోయి చూసి అది మంచి కరెన్సీనే అంటే ఆ బండిలో 15,20,000 అన్నీ సీల్ కట్టలంట. నేనైతే చూసింది కాదు, అతను చెప్పింది. అన్ని సీల్ కట్టలు మామ, 20,000 తనీగా ఉంది ఖర్చులు, కానీ 15 లక్షలు తనీగా పెట్టున్నారు. అతను వచ్చి డిఎస్పి అని మిలిటరీలో ఎవరో తమిళనాడు అతనితో కూడా పరిచయం ఉంది ఈమెకి. డిఎస్పి అతని పేరు ఏమో కూడా నాకు చెప్పింది కానీ నేను మర్చిపోయినాను. అతనితో కూడా ఇల్లీగల్ సంబంధం ఉంది. డిఎస్పి తమిళనాడు అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా ఉన్నింది. నేను మీ సమక్షంలోకి రావాలనేసి 2 ఏళ్ల ముందే నేను రావాలనుకున్నాను. కానీ నేను భయపడిన పరువు మర్యాద, నాకిద్దరు కూతుర్లు, ఒక అల్లుడు పోలీసు, ఒక అల్లుడు బ్యాంక్ మేనేజర్. దీనివల్ల మా భార్య జాబ్ చేస్తుంది. నేను 10 మందిలో బాగా తిరిగేవాడిని. ఇంకా నేను ఎదురైన పరిస్థితుల్లో నేను గమ్మనైపోయినాను. ఇప్పుడు రవి అని అతని కన్నా న్యాయం జరగాలని నేను నాలాంటోళ్ళు బాధ్యులు ఇంకోరు కాకూడదని మీ ముందుకు వచ్చినాను. డి సుబ్రహ్మణ్యం అతను కూడా బెదిరించినాడు. డి సుబ్రహ్మణ్యం అనే అతను బెదిరించినాడు నన్ను. అతను కమ్యూనిస్ట్లో ఉన్నాడు. ఏ పార్టీ అని నాకు తెలియదు. ఆమెతో ఉంటాడు, ఆమెతో కూడా ఇల్లీగల్ సంబంధం ఉంది ఆయనకి. ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అక్కడ సుందరయ్య నగర్, అది రైల్వే కాలనీకి ఆ పక్క ఇది ఉంది కదా మార్కెట్, చేపల మార్కెట్, ఆ పక్కన అతని ఇల్లు. నా దగ్గర ఏం లేవు. అది రవితో నేను మాట్లాడింది కాదు. రవి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కొట్టింది అవన్నీ ఉన్నాయి. నాతో ఫోన్ మాట్లాడి నేను రికార్డ్ చేయలేదు. అతను బాధ లేదో చెప్పుకునేది మనం రికార్డ్ చేస్తే బాగుండదని నేను రికార్డ్ చేయలేదు. నన్ను అయితే పిలిచి చెప్పినాడు, రేణుగుంట మంచినీళ్ళ గుంట ఉంది కదండి వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా, అక్కడ పిలిచి ఒక 3-4 దఫాలు పిలిచి మాట్లాడినాడు. అప్పుడు మాత్రం రాధాకృష్ణ, విజయలక్ష్మి పేర్లు చెప్పినాడు. ఈ విధంగా వాళ్ళు వచ్చి నన్ను బెదిరించినారు. రాధాకృష్ణ, విజయలక్ష్మి వాళ్ళు వచ్చి బెదిరించినారు. మా రాజమండ్రి కూడా వచ్చినారు. రాజమండ్రికి వచ్చినప్పుడు మా అమ్మని, మా తమ్ముడిని కొట్టినారు. మా అమ్మకి ఆపరేషన్ జరుగున్నా కూడా ఇది లేకుండా బోలమంట పెట్టి తన్నిందంట ఈ ఉషారాని బోల పెట్టి తన్నిందంట వాళ్ళ అమ్మని, రవి వాళ్ళ అమ్మని. రాధాకృష్ణ ఆమెకి ఫ్రెండ్. రాధాకృష్ణను విజయలక్ష్మి అనే వాళ్ళు ఉషారానికి ఫ్రెండు. నేనే శేఖర్. మీకు తెలిసి నేల ప్రయాణంలో ఆ వ్యక్తులు వాళ్ళు కూడా వీళ్ళు మొత్తం కలిపి ఎంతమంది ఈ విధంగా మోసం చేస్తున్నారు సంఖ్య చెప్పండి. మొత్తం మందిని సార్ మోసం చేసిందో, వాళ్ళకి ఇచ్చిందో, వాళ్ళ దగ్గర తినిందో తెలియదు నాకు. మోసపోయిందంటే నేను మోసపోయినాను, నాకు తెలిసి నేను మోసపోయినా. అయితే ఆమెకి సంబంధాలు ఉండింది మాత్రం వాస్తవం. వాళ్ళని మోసం చేసిందో, తినిందో తినలేదో నాకు తెలియదు. అది వాళ్ళ తాత ఆస్తి అంటున్నది. వాళ్ళ తాత ఆస్తి అంటూ ఏం లేదు. 3.5 లక్షలు వచ్చింది. పుత్తూరు చెరువు ఉంది కదా, ఆ చెరువుకి 6 ఎకరా ఉండింది. 6 ఎకరా కాంపన్సేషన్ వచ్చింది. 3.5 లక్షలు ఎన్ని రోజులు వస్తుందండి? ఆ ఉండే లగ్జరీకి. ఆ ఉండే ప్రతి ఇంట్లో ప్రతి వస్తువు నాదండి. ప్రతి వస్తువు నాది. ఏసీ నాది, డబుల్ కాటన్ మంచాలు 2 నావి. ఆ ఇంట్లో ఉన్న సామాన్లు, బీరువాలు అన్నీ నావే. ఒక దివానా కాటు, ఉయ్యాలి తప్ప ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి చీర, ప్రతి గుడ్డ నేను ఇచ్చినట్టువే అండి. 15 సవరాలు బంగారు కూడా ఇచ్చినా నేను అమ్మాయికి. ఆ అమ్మాయిని నా కూతుళ్ళు, నా భార్య కన్నా 5 ఇంతలుగా చూసినాను నేను. కానీ నన్ను కాలు ఎత్తుకొని కూడా తను వచ్చిన రోజులు ఉన్నాయని. రవి నాకు ఆ మాట చెప్పాడు. అది వాస్తవని నాకు రవి చెప్పినాడు. నాకేం చెప్పినా అంటే, శేఖర్ గారు నేను ఈ విధంగా నేను అంత కలిసేది లేదని,
విజయలక్ష్మిను రాధాకృష్ణ కలిసి రూమ్లో వేసి గుడ్లిప్పేసి నాతో పడుకో అన్నప్పుడు నేను కాదనే కాడికి ఏ భవి కత్తెత్తుకోరామంటే కత్తెత్తుకోపోయిందంట వారి కూతురు, ఆ పాప ఉషారాణి కూతురు ఎత్తుకొని పోయేసి నీ మగతనాన్ని లేదని కోసేస్తానన్నాక అతను మళ్ళీ తలిపేసేసి బయట వచ్చినారంట రాధాకృష్ణను విజయలక్ష్మి. ఇది నాకు రవి చెప్పింది. నా ఆస్తులు పుత్తూరులో 2 ప్లాట్లు తీయించినానండి. పుత్తూరులో 2 ప్లాట్లు తీయించినాను. ఆ 2 ప్లాట్లు నాకు అవసరం నిమిత్తం ఇది బాగేనండి. 2 ప్లాట్లు కొనిచ్చిన నా అవసరం నిమిత్తం నేను మళ్ళీ అవి వేరే వాళ్ళకి కుదవ పెట్టినాను. నా పేరు మీద కొనిచ్చాను. మళ్ళీ నేను అమ్మలేదు, వేరే వాళ్ళకి కుదవ పెట్టినాను 7 లక్షలకి. ఆ ద్వారా 2 కలిపి ఆ 7 లక్షలు ఎత్తుపోయి ఆయన పోయి కడితే ఆయన సమయానికి లేనప్పుడు ఉషారాని ఇంట్లోనే ఆ డబ్బెట్టి పెడితే దాంట్లో 2 లక్షలు 2.5 లక్షలు ఎత్తుకొని 4.5 లక్షలు తిరిగి ఇచ్చింది. బంగారు నేను తీయించింది ఆమెదంటే ఏం లేదు. ఆమె నా దగ్గర తీసుకునేసిన డబ్బు, నన్ను ఏమార్చి మోసం చేసిన డబ్బు అంతా ఎయిర్పోర్ట్ దగ్గర 2 ప్లాట్లు కొనుక్కోండి, DKT ప్లాట్లు 2. మళ్ళీ ఇంకేడ కొనుక్కునింది ఏం చేసింది అయితే నాకు తెలియదు. ఆమెదంటూ స్థిరాస్తులు కానీ ఏం లేవు. వాళ్ళ నాయన కూడా దొంగతనాలకు పోయేవాడు. నేను పుత్తూరు స్టేషన్లో 2 సార్లు నేను తుడుకొని వచ్చినాను. ఆయన మున్రత్నం వాళ్ళ ఆయన పేరు. వాళ్ళమ్మ కూడా ఒక పని చేసేది కాదు. పని చేయని వాళ్ళు ఇంట్లో డబ్బులు ఆస్తులు లేని వాళ్ళ ఇంట్లో ఎట్లా డబ్బులు ఖర్చులకు వస్తాయి, అంత లగ్జరీ అయిపోయి ఎట్ట కలుపుతున్నదండి ఆమె లగ్జరీ. ఆమె ఒకసారి ట్యూబ్, అదేదో ట్యూబ్ వస్తుంది 7,750 రూపాయలు ఒక ట్యూబ్ 2 రోజులకు ఒకసారి తెచ్చిచ్చేవాడు. నేను తెచ్చిపోతే ఎక్కడ రే తీసుకురారా మర్యాదగా అనేది, పెద్ద చిన్న అనేది లేదు. ఆమెకి ఒక గౌరవం లేదు. ఆమె మొన్న ఎవరికో ఒక ప్రెస్ మీట్లు ఏదో చెప్పుండాలి ఆయన కోరుకో. ఆమె మాట్లాడే మాటలు ఇంకొకరున్న సినిమా యాక్టర్లు కాదు, ఆమె ఇందిరాగాంధీ కాదు, సోనియా గాంధీ కూడా మాట్లాడరా మారిగా. ఆ మాటలు ఆయన వినేసి ఆయన ఏదో చెప్తున్నాడు. ఆమె భోగాతం అంతా రమ్మనండి, ఆయన రమ్మనండి, నేను కూర్చున్నా, నేను మాట్లాడతాను. అవి ఏమేం చేసింది, ఎవరో ఎట్లా వినాయకంగా కొట్టడం, ప్రతి మనిషిని కొట్టడం పోతుంది. ఆ రవిని ఏనండి నా దీంట్లో ఉన్నది, ఆ రవిని సుప్తో కొడతాను ఏం మాట్లాడుతున్నారు. అటువంటి దాన్ని మీరు ఈ లేఖర్లో నన్ను అందరూ బాగా చూసినారంటది. విలేకరుల సోదరులు అందరూ నన్ను మంచి మెచ్చుకున్నారు, నాలాంటి ఆడది ఎవరూ లేరు అనేసని. నా వ్యవసాయ భూమిని 4 ఎకరాల 84 సెంట్లు నాది వ్యవసాయ భూమిని అగ్రిమెంట్ చేసేసి కోర్టు కేస్తున్నది. అది ఇదేనండి 4 ఎకరాల 84 సెంట్లు. అది మా అమ్మ మీద ఉంది. మా అమ్మ మీద భూమి నాకెట్టొస్తుందండి. దాన్ని కూడా చేసి మా కూతురు మీద 3 ఎకరాల 10 సెంట్లు ఉంటుంది, దాన్ని మెన్షన్ చేస్తున్నది. 1 ఎకరా 81 సెంట్లు ఒకటి ఉంటే దాన్ని మెన్షన్ చేసి మొత్తం 9 ఎకరాల 75 సెంట్లని కోర్టులో పెట్టి ఇచ్చేసింది. 4 ఎకరాల 84 సెంట్లు మా అమ్మ మీద సగం ఉంటే నా మీద సగం ఉంటే దాన్ని కూడా కోర్టుకు వేసింది. కోర్టుకు వేసి ఏ అధికారం లేదు, దొంగ సంతకాలు పెట్టి చేసుకునింది. నన్ను చిత్రహింసలు పెట్టేది, సంతకాలు పెట్టమని చిత్రహింసలు పెట్టే డి సుబ్రహ్మణ్యం ఇల్లు. అవును ఏమిటి ప్రతిదీ బ్లాక్మెయిల్ చేసి నన్ను దిగి తీసుకునేది. ప్రతిదీ బ్లాక్మెయిల్ చేస్తుంది. గుట్లంగటికి రమ్మంటుంది, 5,000 అంటుంది. 5,000 నుండి 20,000-25,000 గుట్లం ఉంటుంది. కుషాలు ఇది ఉంది కదా, గిల్టీ నగలు కుషాలని. అక్కడికి ఒకరోజు నేను రాను, నా దగ్గర డబ్బులు లేవంటే చొక్కాయ పట్టుకునింది. వచ్చి తీసివారా అని చెప్పి ఆ రోజు ఒకరోజే ఆ గిల్ట్ నగల 25,000 కొనింది. మళ్ళీ ఒకరోజు అదే విధంగా దొరుకుని పోయి 15,000 కొనింది. ఆమె దగ్గరుండే ప్రతి వస్తువు, ప్రతి చీర, ప్రతిదీ నైటీ కాడి నుంచి మొత్తం నేను కొనిచ్చినట్టువే. నా దగ్గర ఏం లేవు, నేనేం పెట్టుకోలేదు. ఆడియోలో నన్ను కాదు, అతన్ని రవిని బెదిరించింది నన్ను. నేనైతే ఆడియోలు నేనేం తీసుకోలేదు, నాకంత ఇది లేదు.